యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మొన్న క్రిస్మస్ అయింది కాబట్టి మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మా ఫెలోషిప్ తరపున, తర్వాత మా కుటుంబం తరపున మీకు తెలియజేస్తా ఉన్నాను. నా గురించి ఒక 2 మాటలు చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి నేను వెళ్తాను. నేను ఒక హైందవ కుటుంబంలో నుంచి రావడం జరిగింది. నేను దాదాపు 7th క్లాస్ చదువుకున్నప్పుడు ఒకసారి చర్చ్కి వెళ్ళడము, లేకపోతే క్రిస్మస్ టైంలో నాటకాలు వేయడం అంతా చేశాను, కానీ దాని తర్వాత అంతగా నడవలేదు. నేను తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలో అక్కడ పాలిటెక్నిక్లో, రాజమండ్రి పాలిటెక్నిక్లో చాలా బైబిల్ స్టడీస్ లాంటివి జరుగుతుండే అనమాట. ఇవాంజలికల్ యూనియన్ అని EU అంటారు. సో దాంట్లో మా సీనియర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ర్యాగింగ్ లాగా నన్ను బైబిల్ స్టడీస్ పిలిచేవాళ్ళు. అంటే దాని ఏమన్నా మామూలుగా వేరే వాళ్ళు అయితే కనుక ర్యాగింగ్ చేయడానికి వేరువేరుగా పనులు చేయమని చెప్పేవాళ్ళు, కానీ వీళ్ళైతే బైబిల్ స్టడీకి పిలిచేవారు. అయితే నేను కొన్నిసార్లు వెళ్ళాను, కానీ బట్ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకంగా అంగీకరించలేదు. అయితే ఒకరోజు అలాగే నా సీనియర్ ఒక ఆయన అక్కడ రాజమండ్రిలో దాదాపు, అంటే నేనున్న టైంలో మీరు ఆ టైంలో ఏంటంటే ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఒక సువార్త కూడిక జరుగుతుంటుంది, ఎక్కడైనా సరే రోజు ఏదో జరుగుతుంటుంది. సో ఆ టైంలో నన్ను అక్కడ పిలిచినప్పుడు అక్కడికి వాక్యం చెప్పడానికి వచ్చిన ఆయన యేసు ప్రభువారి 2వ రాకడ గురించి చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్తలు అన్నీ కూడా యేసు ప్రభువారు వచ్చే ముందు ఎలాంటి సూచక్రియలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఏంటంటే లిటరల్గా న్యూస్ పేపర్ కటింగ్స్ తీసుకొచ్చి, ఇదిగో పలానాది ఇక్కడ జరిగింది, పలానాది ఇక్కడ జరిగింది, పలానాది ఇక్కడ జరిగిందని చెప్తున్నప్పుడు ఐ వాజ్ గెటింగ్ సమ్ కన్విక్షన్. ఏంటంటే ఈయన ఎవరో గొప్ప వ్యక్తి, ఈయన చెప్పిన పనులు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఆయన ఏదైతే చెప్పాడో సూచక్రియలు జరుగుతాయని అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి కన్విక్షన్ వచ్చింది. సో అదే టైంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ గురించి మేము మాట్లాడుతున్నామంటే, ఆయన మొదటిసారి కూడా వచ్చాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు నీ కోసం నా కోసం చనిపోయాడని చెప్పినప్పుడు దట్ ఈజ్ వెన్ హోలీ స్పిరిట్ కన్విక్టెడ్ మీ. పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేయడం ప్రారంభించి నేను ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకంగా అంగీకరించడం జరిగింది. దాని తర్వాత నేను పై చదువుల నిమిత్తం REC వరంగల్లో ఉండడం, దాని తర్వాత జాబ్ నిమిత్తం చెన్నై వెళ్ళడం, తర్వాత అటు నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళడం కూడా జరిగింది. అయితే నన్ను అక్కడ దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడో తెలియదు, కానీ బట్ 2009 నుంచి ఆ ఫెలోషిప్లో నేను ఉంటూ ఇక్కడికి రంజిత్ ఆల్రెడీ వచ్చి మాట్లాడాడు. రంజిత్ ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నమాట. సో ఆయన నేను కలిసి దేవుని యొక్క పరిచర్య అక్కడ చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మొన్న November 30th ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అంటే అక్కడ చాలామంది హైందవులు ఉన్నారు మేము ఉండే చోట. సో వాళ్ళకి సువార్త ప్రకటించాలి అన్న ఉద్దేశంతో మేము ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు దాదాపు 2250 మంది నుంచి 300 మంది వరకు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. పాస్టర్ పీటర్ శామ్యూయల్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ అందించారు. సో దేవుడు ఐ థింక్ ఆయన గొప్ప ఉద్దేశంతో మమ్మల్ని అక్కడ వాడుకుంటున్నాడని మేము నమ్ముతూ ఆ దేవుని యొక్క పరిచర్యలో కొనసాగిపోతూ ఉన్నాం. రైట్, ఈరోజు వాక్య ధ్యానానికి గాను ఐ థింక్ సిస్టర్ కుమారి గారు ఐ థింక్ మీకు నా గురించి కొంచెం బాగా ఎక్కువ చెప్తానని చెప్పారు. సో ఇప్పుడు నేను చెప్పకపోతే కనుక నా మీద చాలా ప్రెషర్ ఉంటుంది, బట్ ఐ ట్రై టు షేర్. ఇందాక పాస్టర్ సత్యం గారు అన్నట్టు నేను నా కుటుంబంలో మేము 7 అన్నమాట. నేను లాస్ట్ వాడిని, నాకు 4 అక్కలు 2 అన్నయ్యలు. మా పెద్దక్క ఇక్కడ విజయవాడలో ఉంటుంది. సో వాళ్ళందరూ వేరియస్ ప్లేసెస్లో స్కాటర్డ్ అయి ఉండడం వల్ల నేనేం చేస్తానంటే హాలిడేస్కి వచ్చినప్పుడు ప్రతి చోటకి వెళ్ళి తిరిగి రావడం అవుతుంటుంది. సో మేము 6వ తారీఖుని సౌత్ ఆఫ్రికా నుంచి రావడము, అటు నుంచి నా వైఫ్ వచ్చి ఆమె నంద్యాల నుంచి, నేనేమో ఆంధ్రాలో కాకినాడ నుంచి, నా వైఫ్ ఏమో రాయలసీమ నంద్యాల నుంచి. సో అటు ఇటు అదంతా తిరుగుతూ ఉన్నాం. సో ఇలా తిరుగుతూ ఉంటాను కాబట్టి యూజువల్గా నేను ఎక్కడ చర్చిలో వాటిల్లో మాట్లాడను. చర్చ్ అటెండ్ అవుతాను కానీ చర్చిలో ఎక్కడ మాట్లాడను. అయితే ఈసారి ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను, ఆయన ఒక చర్చ్ నడిపిస్తూ ఉన్నాడు పిఠాపురం దగ్గర. వాళ్ళు క్రిస్మస్ రోజు రమ్మంటే సరే నేను వస్తానని చెప్పాను.
వస్తానని చెప్పిన తర్వాత దానికోసమని ఒక వాక్యం ప్రిపేర్ అయ్యాను నేను. ప్రిపేర్ అయ్యి ఆ వాక్యం చెప్దాము అని బాగా అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపల నేను మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక ఫ్రెండ్ సాలూరు అనే ప్రాంతంలో అతను సేవ చేస్తున్నాడంట. అతను బ్రదర్ నువ్వు రావాలి, నువ్వు కంపల్సరీ మా చర్చికి రావాలంటే సరే వస్తాను నేను. లేదు వచ్చి వాక్యం చెప్పాలి. ఇప్పుడు వచ్చి వాక్యం చెప్పాలంటే సరే నేను ఇంత ఏదైతే ప్రిపేర్ అయినా అదే చెప్తాను నేను అని చెప్పి అక్కడ అదే వాక్యం చెప్పాను. తర్వాత క్రిస్మస్ రోజు అదే వాక్యం చెప్పాను. అయితే నా భార్య ఏమైందంటే ఇంకా ఆ వాక్యం ఎన్నిసార్లు చెప్తావు నువ్వు, సో నువ్వు కొత్తగా ప్రిపేర్ అయ్యవు అన్న టైప్లో అంటే సరే అయితే నేను ఈరోజు కొత్తగా ప్రిపేర్ అవుతానని చెప్పి కొత్తగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఆ వాక్యాన్నే మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. అయితే ఈరోజు నా వాక్య ధ్యానానికి గాను ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి. వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ టైం పీరియడ్లో ఉన్నవాళ్ళు. అంటే ఒక ప్రాబబ్లీ దాని ఏమంటాం ఒక టైం లైన్ గీసుకుంటే కనుక వాళ్ళు సమకాలీకులు, లేకపోతే సేమ్ టైం పీరియడ్లో ఉన్నవాళ్ళు. తర్వాత వాళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అంటే సేమ్ టైంలో ఉన్నారు కాబట్టి అందరూ ఆ ఇద్దరు ఒక వయసు వాళ్ళు కాదు, డిఫరెంట్ వయసు వాళ్ళు. అయితే వాళ్ళిద్దరికీ కూడా దేవుడు ఒక పుట్టబోయే బిడ్డల గురించి ఉన్నటువంటి మీరు ప్రవచనం అనివ్వండి, లేకపోతే ఒక ప్రామిస్ అనివ్వండి, అది వాళ్ళకి చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ విషయాన్ని విన్నప్పుడు ఆ ఇద్దరు కూడా షాక్ అయిపోయారంట. అయితే ఆ ఇద్దరిని కూడా ఎవరైతే ఆ యొక్క వర్తమానం తీసుకొచ్చారో వాళ్ళు కంఫర్ట్ చేసినట్టు మనం చూస్తాం. కానీ విన్నటువంటి ప్రామిస్కి, లేకపోతే అవి చెప్పబడినటువంటి ఆ ప్రాఫెసీకి వాళ్ళు డిఫరెంట్గా కొంచెం రెస్పాండ్ అయ్యారు. ఒకరిని ఇన్ఫ్యాక్ట్ దేవుడు కొంచెం హార్ష్గా ట్రీట్ చేసినట్టు చూస్తాం. నేను ఇప్పుడు చెప్పినటువంటి డిస్క్రిప్షన్ బట్టి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు కొంచెం అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎలిజబెత్, జకరియా, యూఆర్ ఆల్మోస్ట్ క్లోజ్. సో నేను చెప్పాలనుకుంది ఎవరి గురించి అంటే జకరియా గురించి, మేరీ గురించి నేను చెప్పాలనుకుంటాను. ఎందుకంటే నేను అనుకున్నాను ప్రాబ్లీ ఇది ఎలాగూ క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్కి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని నేను చూజ్ చేసుకోవాలనుకున్నాను. సో ఈరోజు వాక్య ధ్యానానికి గాను లూకాసు వార్త 1వ అధ్యాయము 5 నుంచి 38 వచనం వరకు చూద్దాం. అయితే కొంచెం పెద్ద పోర్షన్ కాబట్టి ప్రాబబ్లీ మనం కొన్ని వచనాలని చూసుకుంటూ మనం వెళ్దాం. సో నేను చెప్పినట్లుగానే జకర్యాకి దేవుని యొక్క దూత కనబడినట్టుగా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము. యోదయ దేశపు రాజైన హేరేదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఇండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చాలు సిస్టర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జకర్యా ఏంటంటే ఆయన ఒక ప్రీస్ట్లీ లైన్ నుంచి, అంటే ఒక యాజకులైనటువంటి వంశం నుంచి ఆయన వచ్చినట్టుగా చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఆయన భార్య ఎలిజబెత్ అయితే కనుక అహరోను వంశావళి నుంచి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళైతే దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే వాళ్ళు నీతిమంతులుగా, దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను అన్నిటినీ కూడా క్రమం తప్పకుండా వాళ్ళు పాటిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇన్ఫ్యాక్ట్ నిజంగా మనం మాట్లాడితే కనుక రోమాపత్రికలో ఏమని ఉంటుంది, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అంటాడు. కానీ దేవుడు మాత్రం వీళ్ళని మాత్రం ఆయన చూసిన విధానం ఏంటంటే దే ఆర్ రైచియస్ పీపుల్. దేవుడు వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళని ఎంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళిద్దరు బహువృద్ధులైరి, లేకపోతే వృద్ధులైరి. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే కనుక వెరీ ఓల్డ్ అన్న మాటని మనం గమనిస్తాం. అంటే బేసికల్గా ఒకలా చెప్పాలంటే కనుక వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం అసలు
లేదు అన్నటువంటి విషయాన్ని ప్రాబబ్లీ కన్ఫర్మ్ చేయడానికి మన లూకా గారు ఆ విధంగా రాసినట్టుగా చూస్తాం. సో తర్వాత మనం స్టోరీలోకి వెళ్తే కనుక చదువుతారమ్మా 8 నుంచి. తన తరగతి క్రమం చొప్పున యాజక ధర్మము జరిగించుచుండగా యా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమునందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. చాలా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయన యాజక వంశం నుంచి వచ్చాడు. మనకందరికి అంటే మీకు బేసికల్గా మీకు ఐడియా ఉంటుంది ఆ యొక్క మందిరం ఎలా ఉంటుందంటే బయట ఆవరణ ఉంటుంది, మధ్యలో పరిశుద్ధ స్థలం ఉంటుంది, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం హోలీ ఆఫ్ హోలీస్ అన్నట్టుగా చూస్తాం. అయితే ఈ పరిశుద్ధ స్థలంలో ఒక ఆల్టర్ లాగా ఉండి దాని మీద ఈ యొక్క ధూపం దాన్ని ఏమంటే ఇన్సెన్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. అది మార్నింగు తర్వాత ఈవినింగు వాళ్ళు ప్రతిసారి వెలిగిస్తుంటారు అనమాట. అయితే అది ఎలా చేస్తారంటే వీళ్ళు మన చీట్లు వేస్తే వాళ్ళకి ఎవరికైతే వంతు వస్తుందో వాళ్ళు పోయి ఆ సేవ చేస్తూ ఉంటారు. ఆ విషయము ఈ జకర్యాకి ఆ రోజు ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి అది వేస్తూ ఉన్నప్పుడు ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. సో ప్రాబబ్లీ దాన్ని ఏమంటే ఒకవేళ ఇలా ఉండి ఆయన ఆఫర్ చేస్తూ ఉంటే ఈ కుడివైపు నుంచి దూత వచ్చి అక్కడ నిలబడిందంట. నిలబడి ఏమంటుంది, జకర్యా అతని నుంచి అవుతానమ్మా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. మనం చూసినట్లయితే చాలా క్లియర్గా ఆయనతోటి ఆ దూత మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏమంటున్నాడంటే నీకు ఒక కుమారుడు పుడతాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకలా చెప్పాలంటే నీకు అని చెప్పినప్పుడు నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను. ఆయన క్లియర్ చెప్తున్నాడు, నీ భార్యకి ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి నువ్వేం పేరు పెట్టాలంట, యోహాను అని పేరు పెట్టాలి. ఎంత క్లియర్గా అంటే ఎలా పుడతాడు, ఎవరికి పుడతాడు అన్నటువంటి విషయాన్ని ఎంతో క్లియర్గా వాళ్ళకి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది దానికంటే ముందుగా ఏంటంటే ఆయన దూత చెప్పినప్పుడు నీ ప్రార్థన వినబడినది. మరి ఆయన ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడో మనకు తెలియదు, రైట్? ఆయన మాత్రం ప్రార్థన చేస్తాడు. ఇందాక మన ఆరాధన వాక్యంలో మనకు కూడా చూసినప్పుడు మన ప్రార్థనలు దేవుడు విని వాటి నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. నేను మొన్నప్పుడు ఒకసారి దానియేలు గ్రంథంలో చూసినప్పుడు దానియేలు గ్రంథంలో ఒక మాట ఏమనుందంటే దేవుడు మన నీతి పనులను బట్టి మన ప్రార్థన వినట్లేదంట. ఆయన కృప చొప్పున, ఆయన కనికరం చొప్పున ఆయన మన ప్రార్థన, అంటే మన ఏదో మంచి పనులు చేస్తామని లేదా మన ఏదో గొప్పలు అని ఆయన మన మాట వినట్లేదు, కానీ ఆయన కనికరం చొప్పున ఆయన మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. ఇక్కడ ఈ జకర్యా చేసినటువంటి ప్రార్థన లేదా జకర్యా ఎలిజబెత్ చేసినటువంటి ప్రార్థన దేవుడు విని ఏమంటాడంటే నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వాక్యాల్లో మనం చూస్తే కనుక నేను దాంట్లోకి వెళ్ళను, కానీ తర్వాత వాక్యాల్లో చూస్తే ఈ పుట్టబోయే యోహాను, దాన్ని ఆయన్నే బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాం కదా, ఆ బాప్తిజం ఇచ్చి యోహాను ఏం పనులు చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి ఆత్మతో నింపబడి ఉంటాడు అన్నటువంటి విషయాలన్నిటినీ క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇదంతా చేసిన తర్వాత ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి తెలుసా? 18వ వచనం చూడండి. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. మరి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో లేకపోతే ప్రార్థన చేసి 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 ఇంక ముసలోళ్ళు అయిపోయాలే మనకి దేవుడు ఇంకా పిల్లలు ఎవడో అని ఆపేశారో లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తారో మనకు తెలియదు.
కానీ ఎప్పుడైతే ఈ దూత మీ ప్రార్థన వినబడింది, తర్వాత ఎలిజబెత్ కుమారుని కంటదని చెప్పాడో, ఈయనకి ఏం డౌట్ వచ్చిందంటే, నేను ముసలోడిని అయిపోయాను, నా భార్య కూడా ముసలిది అయిపోయింది, ఇది నాకు ఎలా జరుగుతుంది అని ఆయన ఒకలాంటి డౌట్, లేకపోతే కొంతమంది ఏమంటారంటే ఇట్స్ ఏ అన్బిలీఫ్, అవిశ్వాసంతో ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా అయిందో, ఆయన ఏమంటున్నా, ఆ దూత ఏమంటుందంటే, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివయ్యిందినని అతనితో చెప్పాను. ఒక విధంగా చెప్పాలంటే కనుక ఇట్స్ అ డార్క్ పీరియడ్. ఎందుకంటే చాలామంది ఈ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే, మలాకీ గ్రంథం తర్వాత ఈ ఈ ఈ ప్రవచనం వరకు కూడా దాదాపు 400 సంవత్సరాలు దేవుడు ఏమీ కూడా మాట్లాడలేదు ఇశ్రాయేల్ ప్రజలతోటి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు సడన్గా ఒక దూత ప్రత్యక్షం అయ్యేటప్పటికి ప్రాబబ్లీ దాన్ని ఏమంటాం, జకర్యా కూడా ఒకలాంటి హీ గాట్ షేకెన్, హీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఫియర్ అని చెప్పి కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం రాసినట్టుగా మనం చూస్తాం. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క జకర్యా ఉన్నాడు. అయితే బిఫోర్ దాన్ని ఏమంటాం, ఐ కమ్ టు మై పాయింట్, నా 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 ఆలోచన ఏంటంటే, మేబీ ఈ టైంలో అసలు మేరీ ఎలాగా, అదే మరియకి ఎలాగ ఈ దూత చెప్పింది అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. అదే లూకా సువార్తలో 1వ అధ్యాయము 26 నుంచి చూస్తే కనుక అక్కడ మరియతో ఏ విధంగా జరిగిందో నేను చదువుతాను, మీరు గమనించండి. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. సో అది ఎవరు, మరియ యొక్క డిస్క్రిప్షన్. అప్పటికి ఆమెకు ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది, పెళ్ళి అవ్వలేదు. రైట్. ఆమె ఉండే ప్లేస్ ఎక్కడంటే నజరేతులో ఉంది. నజరేతులో, గలిలయలోని నజరేతులో ఉంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అక్కడ జకర్యా దగ్గర ఏమో ఓన్లీ ఆయన దూపం వేస్తుంటే పక్కన కనిపించింది, కానీ మరియ దగ్గరికి వచ్చి మాత్రం ఏమంటుందంటే దయాప్రాప్తురాల అని స్టార్ట్ చేసేటప్పటికి ఈమె కూడా తొందరపడిందండి. ఎవరు, మరియ కూడా సేమ్ అట్లనే, ఎవరు జకర్యా ఎలాగైతే తొందరపడ్డాడో ఈమె కూడా తొందరపడి ఏమంటుందంటే, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. సో సిమిలర్ కదా, అక్కడ జకర్యాతోటి ఏ విధంగా దూత చెప్తా ఉందో ఇప్పుడు మరియతో కూడా దూత సిమిలర్గా చెప్తా ఉంది. కానీ ఇక్కడ మరియకి ఏం చెప్పింది, నువ్వు గర్భవతి అవుతావు, నీలో నుంచి యేసుక్రీస్తు ప్రభు, అట్లయితే నువ్వు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉంటారో అన్నటువంటి విషయాన్ని అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం చూస్తాం. అయితే అక్కడ జకర్యా ఎలాగైతే రెస్పాండ్ అయ్యాడో ఇక్కడ మనం ఆమె రెస్పాన్స్ కూడా మనం చూడాలి, మరియ రెస్పాన్స్ కూడా. ఆ మరియ రెస్పాన్స్ని చూస్తే కనుక 34వ వచనం, అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఆయనకి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది, నేను ముసలోడిని, మా ఆవిడ ముసలిది, మాకు ఎలా పిల్లలు పుడతారని. ఈమెకి డౌట్ వచ్చింది. ఏంటది, నేను పురుషుని ఎరుగని దాన్నే ఇది నాకెలా సంభవిస్తుంది, లేకపోతే నాకు ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు దూత ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చూస్తాం. 35వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడను. అంతేకాకుండా ఇంకొక హింట్ లేకపోతే ఇంకొక సైన్ ఆమెకి ఏం చెప్తుందంటే, మరియు నీ బంధువురాలు ఎలీజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అయితే ఇప్పుడు నా 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 ప్రశ్న ఏంటంటే, అక్కడ జకర్యా కూడా ఇలాగే అడిగాడు, నేను ముసలోడిని, మా ఆవిడ ముసలిది, ఇది ఎలా జరుగుతుందని అడిగాడు. ఇక్కడ మరియ కూడా అదే అడుగుతుంది. ఏమని? నేను కన్యకని, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని, నాకు ఎలా సంభవిస్తుంది అని అడిగినప్పుడు అక్కడ దూత ఏం చేసింది? నువ్వు మాట్లాడవు, పిల్లోడు పుట్టే వరకు నువ్వు మౌనివై ఉంటావు లేదా మాట్లాడవు అని చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం మరియకి ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు తోటి నువ్వు గర్భం ధరిస్తావని. ఎందుకని? వాట్ వుడ్ బి ద రీజన్? అంటే దేవుడు పురుషులకు ఒకలాగా స్త్రీలకు ఒకలాగా చెప్తాడా? దేవుడు స్త్రీలకు ఒకలాగా పురుషులను ఒకలాగా ట్రీట్ చేస్తాడా? లేకపోతే దేవుడు దాని ఏమంటే యవ్వనస్తులను ఒకలాగా ముసలోళ్ళను ఇంకోలాగా ట్రీట్ చేస్తాడా? ఎందుకంటే మరియకి దాదాపు ప్రాబ్లీ అందరూ అనేది అంటే ఒక 16 సంవత్సరాలు ఉండొచ్చేమో, లేకపోతే టీనేజ్ ఇయర్స్లో ఉండుంటుంది అంటారు. సో దేవుడు చిన్నపిల్లల్ని లేకపోతే దాన్ని ఏమంటే యవ్వనస్తులను ఒకలాగా లేకపోతే ముసలోళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తాడా? లేకపోతే వాళ్ళు వచ్చిన ప్రదేశాన్ని బట్టి ట్రీట్ చేస్తాడా? జకర్యా ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో మందిరంలో ఉన్నాడు. ఈమె ఎక్కడుంది? గలిలీలోని నజరేతులో ఉంది. ఇంతకుముందు యోహాను సువార్తలో చూస్తాం కదా, నతానియేలు ఏమంటాడు? నజరేతులో నుండి ఏదైనా మంచిది వచ్చునా అన్నాడు. సో దానివల్ల దేవుడు డిఫరెన్షియేషన్ చూపిస్తున్నాడా? లేకపోతే వాళ్ళ వచ్చిన గోత్రాన్ని బట్టి డిఫరెన్షియేట్ చూపిస్తున్నాడా? ఎందుకంటే జకర్యా వచ్చింది ఏ గోత్రం నుంచి? లేవి గోత్రం నుంచి కదా. అందరూ యాజకులందరూ కూడా ఆ గోత్రం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మరి ఎవరికని చెప్తున్నాడు? యూదా గోత్రం నుంచి కదా. ఎందుకంటే దావీదు వచ్చిన లైన్లోనే యేసుక్రీస్తు ప్రభు రావాలి. మరి ఎందుకు అలాగా అని ఒకళ్ళ ఆలోచిస్తే కనుక, జకర్యా ఒక యాజకుడు కదా. జకర్యా ఒక యాజకుడు అంటే ఆయనకి దేవుని యొక్క గ్రంథంలో, ప్రత్యేకంగా పాత నిబంధనలో లేకపోతే మొదటి 5 కాండాల్లో, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఆయనకి అన్ని క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. రైట్? అన్ని క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. కానీ వేరేజ్ మరియకు వస్తే కనుక మరియకు కూడా ప్రాబబ్లీ తెలిసి ఉండొచ్చు, ప్రాబబ్లీ అంత ఇదిగా తెలిసి ఉండవలసినటువంటి అవసరం లేకపోవచ్చు. అయితే అది ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ అని అంటే కనుక, హిస్టరీలో మనం చూస్తే అంటే చరిత్రలో చూస్తే కనుక, చరిత్రలో ఇలా జరిగిందా ఎప్పుడైనా? ముసలోళ్ళకి పిల్లలు పుట్టారా? పుట్టలేదా? ముసలోళ్ళకి పిల్లలు పుట్టలేదా? పుట్టాడు కదా. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు దాన్ని ఏమంటాం, ఆయనకి కుమారుడిని ఇచ్చింది ఎప్పుడు? ఇసాకుని. దాదాపు 99 సంవత్సరాలు అప్పుడు. రైట్? అంటే జకర్యాకి ఏమర్థమై ఉండాలి? అబ్రహాముకి ఎలాగైతే దీవించాడో, అలాగే అబ్రహాంకి ఎలాగైతే కుమారుడిని ఇచ్చాడో, సారా ఎలా అయితే కనిందో, అట్లనే నా భార్య కూడా కంటది అన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఆయనకు వచ్చి ఉండాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? లేదు నేను ముసలోడిని, మా ఆవిడ ముసలిది, లేకపోతే మాకు పిల్లలు కర. అంటే అది దాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన యొక్క అవిశ్వాసంగా మనం గుర్తించాలి. అంటే ఆయనకి ఏదైతే చరిత్రలో తెలుసో ఆ చరిత్రనే ఆయన నమ్మట్లేదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అన్నటువంటి విషయాన్ని ఆయన అక్కడ గుర్తించట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మేరీ దగ్గరికి వస్తే కనుక, లేదా మరియ దగ్గరికి వస్తే కనుక, మరియకు ప్రాబబ్లీ ఈ హిస్టరీ తెలిసి ఉండొచ్చు, కానీ హిస్టరీలో మాత్రం ఎక్కడా లేదు. ఏం లేదు? కన్యక కుమారుని కనడం అన్నది అసలు ఎక్కడ లేదు. ఒకవేళ మహా అయితే ప్రవక్తల గ్రంథాల్లో లేకపోతే యెషయా గ్రంథంలో వాటిలో చదివినప్పుడు ఏమనుంది? కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు అని ప్రవచనం ఉంది. కానీ అది హిస్టరీలో ఇంకా జరగలేదు. అది ఈమె అన్న విషయం ఆమెకు తెలియదు.
సో అందుకని దేవుడు జకర్యాని ఒకలా ట్రీట్ చేశాడు, మరియని ఇంకోలా ట్రీట్ చేసినట్టు చూస్తాం. లేకపోతే ఇంకొక మాట చెప్పాలంటే కనుక, జకర్యాకి ఎప్పుడైతే ఆ దూత కనబడిందో ఆయనకు అర్థమై ఉండాలి, ఆయన యాజకుడు కదా, దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు, లేకపోతే దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు. ఎందుకంటే మనం అక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే ఏముంటుందంటే, ఆయన చాలాసేపటికి రాకపోయేటప్పటికి చూడండి 10-11 వచనాలు చూస్తే 10 కాదు 21. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడి వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించారు. అంటే అప్పటికే వాళ్ళకి అలాంటి జరిగి ఉండాలి హిస్టరీలో, రైట్? చరిత్రలో అలాంటి జరిగి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే అక్కడ ఏదో లోపల జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్ని సంఘాల్లో మీరు చూస్తే వాళ్ళు క్యాసక్ అని వేసుకుంటారు కదా, దానికి తాళ్ళు కట్టుకుంటారు. ఆ తాళ్ళు కట్టుకునే ఆచారం కూడా ప్రాబబ్లీ ఈ యాజకుల దగ్గర నుంచే వచ్చిందని చెప్తారు. ఎందుకంటే ఆ యాజకుల కంట ఆ తాళ్ళు కట్టి ఎక్కువ దాన్ని ఏమంటే బయటికి విడిచిపెట్టేవాళ్ళంట. ఒకవేళ ఈయనకి ఏమైనా దర్శనం కలిగి లేకపోతే ఈయనకి ఏదన్నా లోపల అయ్యి మనిషి రాకపోతే చాలాసేపటికి ఆ తాడు పట్టుకొని లాగేవారంట బయటికి. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం, జకర్యా ఉన్నట్టుగా. అంటే ఏంటి, నేను చెప్పాలన్న పాయింట్ ఏంటంటే, ఆయనకి దూత కనబడగానే ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయం ఆయనకి అర్థమయ్యాలి. అందుకనే గబ్రియల్ దూత కూడా ఆయన ఏమన్నాడు చూడండి, 19వ వచనం, దూత నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. అంతే, దేవుని యొక్క మాటలు ఎలా వచ్చినప్పటికీ అవి ఎప్పుడు కూడా నెరవేరకుండా ఉండవు. ఇన్ఫ్యాక్ట్ మరియతో మాట్లాడినప్పుడు కూడా అదే మాటని దూత రిపీట్ చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అయితే ఈ విషయం అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అన్నటువంటి క్వశ్చన్ మీకు వచ్చి ఉండొచ్చు, రైట్? నేను అంటే జకర్యా గురించి చెప్పాను, లేకపోతే మరియ గురించి చెప్పాను, జకర్యాని ఎందుకు దేవుడు ఆ విధంగా ట్రీట్ చేసి ఉంటాడు, లేకపోతే మరియని ఎందుకు ఈ విధంగా ట్రీట్ చేసి ఉంటాడు అన్న విషయం చెప్పాను. అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈరోజు మనకి బైబిల్లో ఎంత తెలుసు అన్నది కాదు పాయింట్, మనకి తెలిసిన బైబిల్ని ఎంత పాటిస్తున్నాము అన్నది పాయింట్. మీకు అర్థమైందా? మనకి బైబిల్ ఎంత తెలుసు అన్నది కాదు ఇంపార్టెంట్, మనకు తెలిసిన బైబిల్ని ఎంత మనం మన దైనందిన జీవితంలో మనం ఆచరిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. జకర్యాకి ప్రాబబ్లీ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు, లేకపోతే ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ కూడా తెలిసి ఉండొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు, నేను ముసలోడిని అన్నాడు. అర్థమవుతుంది మీకు? ఆయనకి అర్థమై ఉండాలి. లేదు, దేవుని గ్రంథంలో నేను చూస్తే అబ్రహాం జీవితంలో అయింది, లేకపోతే ఈవెన్ ఇస్సాకు భార్య రెబ్కా కూడా దాని ఏమంటే కనలేకపోయినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు పిల్లలు ఇచ్చినట్టు చూస్తాం. సో అనేక సందర్భాల్లో దేవుడు గొడ్రాలైన వాళ్ళని ఆయన ఓపెన్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈయన ఏమనుకున్నాడో మరి తెలియదు, కానీ చాలా రోజులు అయిపోయింది, ఇంకా దాన్ని ఏమంటాం, మేబీ ఆ ప్రార్థన ఆపేశాడేమో, వి డోంట్ నో. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీకు ఎంత తెలుసు అన్నది కాదు పాయింట్. అంటే అలా అని మీరు బైబిల్ ఏం చదవక్కర్లేదు, మీరు దాన్ని ఏమంటే బైబిల్ తీసి పక్కన పెట్టండి అని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడే దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆయనతో మాట్లాడడానికి ప్రార్థన చేస్తాం, ఆయన మనతో మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. కానీ ఆ చదివినటువంటి వాక్యాన్ని మనం ఎంతవరకు అవలంబిస్తున్నాం, లేకపోతే ఎంతవరకు పాటిస్తున్నాం, లేకపోతే మనకి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దాని మీద ఏ విధంగా ఆధారపడుతున్నాం అన్నటువంటి పాయింట్ని నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను.
నాకు అంటే జకరియా ఆ, లోకి లేకపోతే జకరియా షూస్లోకి నేను వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజానికి ఆలోచిస్తే ఆయన అన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత నీ ప్రార్థన వినబడింది అని అనగానే ప్రాబబ్లీ ఆయనకి మాటలు వస్తే కనుక ఆయన బయటకు వచ్చి ఎంత ఆనందించేవాడు కదా. అట్లయితే ఎంతమందికి నా ప్రార్థన వినబడిందంట నాకు గబ్రియల్ దూత వచ్చి చెప్పిందని ఎంతమంది చెప్పేవాడు, లేదా ఎంత ఆనందించి గంతులేసేవాడు. కానీ ఏం చేస్తున్నాడు, మూగోడు అయిపోయాడు. అంత సైన్ లాంగ్వేజ్ ఇలా అయింది ఇలా అయింది చెప్తా ఉన్నాడు. అది అది అంత ప్యాథటిక్ సిచ్యువేషన్ కదా. లేకపోతే నా భార్యని అందరూ గొడ్రాలు అంటున్నారు, కానీ దేవుడు నాకు కొడుకు ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు అది ఎంతమంది దాని ఏమంటే పిల్లలు లేని వాళ్ళకి ఎంత హోప్ఫుల్గా ఉండేది. ఆయన అట్లా చేయలేకపోయాడు. బట్ అట్ ది సేమ్ టైం మనం గమనిస్తే దేవుడు ఎంత కృపగలవాడు అనే ఆలోచన కూడా మనం చేయాలి. ఆయన ఏం చేశాడు, ఆయన నమ్మనప్పుడు ఆయనకి దాన్ని ఏమంటావు, ఓకే నువ్వు నమ్మట్లేదు కదా నీ కొడుకునివ్వను అని చెప్పి ఆపేలేదు. ఆయన జస్ట్ ఆపిందంతా ఏంటంటే ఆయన మాట్లాడకుండా 9 నెలలు ఆపాడు. ఎందుకంటే 9వ నెల అయిపోయి తన భార్య ప్రసవించిన తర్వాత ఆమెకి ఏం పేరు పెట్టాలి అని చెప్పి అందరూ అడుగుతున్నప్పుడు ఆయన రాసి చూపిస్తాడు, జాన్ లేకపోతే యోహాను అని రాసి చూపించడానికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏంది యోహాన్ అని రాస్తారంటే వీళ్ళ ఫ్యామిలీలో అలాంటి పేర్లు ఏమి లేవు అన్నప్పుడు వెంటనే ఆయనకి మాటలు రావడం చూస్తాం మనం తర్వాత వాక్య భాగంలో చూస్తే కనుక. సో ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే, మేబీ మనం బైబిల్ చదువుతున్నాం, లేకపోతే దేవుని మందిరానికి వస్తున్నాం, లేకపోతే దేవుని పనిలో ఇన్వాల్వ్ అవుతున్నాం, పాటలు పాడుతున్నాం, లేకపోతే ఆరాధన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్ముతున్నావా, దాని ప్రకారం జీవిస్తున్నావా లేదా అన్నటువంటి మాటని మనం గమనించాలి. ఆర్ మేబీ సమ్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఏంటంటే, మేబీ మీ కొంతమంది జీవితాల్లో ఇది ఇంకొక క్రిస్మస్, రైట్, ఇంకొక క్రిస్మస్ సీజన్. సో ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు క్రిస్మస్ వర్తమానాన్ని నమ్మావా? ఆర్ హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ వర్తమానం ఏంటి? ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. జస్ట్ దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్ కదా. క్రిస్మస్ మెసేజ్ ఇస్ వెరీ సింపుల్. ప్రజలందరికీ అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్షియేషన్. ధనికుడని లేదు, పేదోడని లేదు, కులం అని లేదు, లేకపోతే దాని ఏమంటాం గోత్రం అని లేదు, లేకపోతే మతం లేదు, లేకపోతే కలర్ లేదు, ఏం లేదు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మనకు రకరకాల వార్తలు వస్తుంటాయి. అఫ్కోర్స్ మనం ఇప్పుడు అందరూ న్యూస్ పేపర్ చదవట్లేదు అనుకోండి, ఎందుకంటే అన్ని ఫోన్లోని యాప్ల్లోని చదువుతున్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సో మీ జీవితాల్లో యేసుక్రీస్తుని రక్షకుడుగా ప్రభువుగా నమ్మారా లేదా అన్నది పాయింట్. రక్షకుడిగా నమ్మారా లేదన్నది పాయింట్. ఒకవేళ నమ్ముంటే కనుక ఆ రక్షకుడిని లేకపోతే ఆ ప్రభువుని వేరే వారికి పరిచయం చేస్తున్నారా లేదన్నది ఇంపార్టెంట్. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నవే కదా, ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నవే. లేకపోతే దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు అని తెలిసి కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ జకరియా గురించి చెప్పినప్పుడు ఏమన్నారంటే నీ ప్రార్థన వినబడినది అని క్లియర్గా చెప్తా ఉన్నాడు. మేబీ మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, ఇందాక మనం చూస్తూ ఉన్నాం కదా ఆరాధన వాక్య భాగంలో అనేక రకాలుగా ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. సో ఆ యొక్క పరిస్థితులు అన్నిటిని మనం దేవుని యొద్దకు తీసుకురాగలుగుతున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంగ్లీష్లో ఒక పాట చాలామంది అంటే మా దగ్గర చాలామంది పాడుతుంటారు. అదేంటంటే హీఈస్ వే మేకర్, మిరాకిల్ వర్కర్, ప్రామిస్ కీపర్, లైట్ ఇన్ ద డార్క్నెస్. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఉద్దేశంతో వాళ్ళు రాసిందంటే ఈజ్ అ వే మేకర్. మనకి చాలా చోట్ల మనం వెళ్ళడానికి దారి కూడా తెలియదు.
కానీ దారి కలుగు చేసేవాడు ఆయనే. ఆయన మిరాకిల్స్ చేసేవాడు. ఇక్కడ మనం చూస్తే కనుక వృద్ధులైనటువంటి దంపతులకు దేవుడిని ఇచ్చాడు. తర్వాత కన్యక అయినటువంటి మరియ నుంచి ఆయన యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చాడు. హీజ్ అ మిరాకిల్ వర్కర్, హీజ్ అ ప్రామిస్ కీపర్. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. మనకి రక్షకుడిని ఇస్తానని చెప్పాడు ఆయన. ఎప్పుడు ఆది కాండంలో చెప్పాడు, అది నెరవేరింది. ఆ రక్షకుడిని మనకి దయచేశాడు. ఆయనే మన చీకటిలో వెలుగుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ ఇట్ ఆర్ టేక్ ఎ పాజ్. అదేంటంటే, నాకు తెలుసు బైబిల్, లేకపోతే నాకు తెలిసిన బైబిల్ని నేనంతా పాటిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. దయచేసి కళ్ళు మూసుకోండి, ఒక ప్రార్థన చేద్దాం. ఇంతవరకు పాస్టర్ గారు చెప్పినట్టు ఇది కృతజ్ఞత ఆదివారంగా ప్రాబబ్లీ మీరు ఆచరిస్తూ ఉండొచ్చేమో. కానీ ఈరోజు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఈ సంవత్సరం అంతా నేను ఎలా గడిపాను అన్నటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవును, దేవుడు రకరకాల విషయాల నుంచి మిమ్మల్ని తప్పించాడు, మిమ్మల్ని రక్షించాడు. అయితే ఆయన వాక్యాన్ని, లేకపోతే ఆయన చెప్పిన మాటల్ని నువ్వు పాటించగలుగుతున్నావా లేదా అన్న విషయాన్ని మీరు చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మహాపరిశుద్ధుడును అత్యంత ప్రేమ నమ్మకం గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మాతో మీరు మాట్లాడిన విషయాలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో మరి జకరియా ద్వారా, ఆయన మరియ ద్వారా మీరు మాట్లాడిన విషయాలను బట్టి వందనాలు ప్రభా. మరి జకరియా విషయంలో ఎంత హార్ష్గా ఉన్నావో ఆ రియాలిటీని మేము చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇదిగో మా జీవితాల్లో ఆ విధంగా కాకుండా, ఇదిగో మరియలాగా నువ్వు ఏదైతే నిశ్చయించావో అది నా పట్ల జరుగును అని తను ఏ విధంగా రెస్పాండ్ అయిందో ఆ విధంగా రెస్పాండ్ అవ్వడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ అవసరతలతో ఏ అక్కరలతో వచ్చారో మీకు తెలుసు. అయితే ప్రభా, ఇగో అవన్నీ చరిత్రలో ఎలా నెరవేరాయో, ఎలాగ మీరు ఆన్సర్ చేశారో ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాల్లో ప్రభా మరి మిమ్మల్ని మీ మీద ఆనుకొని జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఈ సమయంలో ఈ సంఘాన్ని ప్రభా, మరి సంఘ కాబరి గారిని ప్రభా, మరి ఇగో సంఘ పెద్దల్ని అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించి ఆశీర్వదించమని. ఇగో నాయన, నూతన సంవత్సరం కోసం వారు సిద్ధపడుతుండగా ప్రభా, ఆ సిద్ధపాటు ఆ కుడికుల్లో కూడా మీరు సహాయం చేయమని నాయన. ఇదిగో మరి మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి ప్రభా మరి వారికి వందనాలు తెలియజేస్తూ ప్రభా, నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.